ఈ మటర్ మసాలా కర్రీ చపాతీతో పుల్కాతో బాగుంటుంది. వింటర్ సీజన్లో దొరికే ఈ మటర్ని నేను ఒక 3-4 కేజీలు తీసుకొని తొక్కలు వచ్చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటాను. మటర్ మసాలా కర్రీకి మసాలాలు పచ్చి ఆడించడం కంటే మిక్సీ చేయడం కంటే ఇలాగా ప్రతిదీను బాగా ఎక్కువసేపు వేయించి మిక్సీ పట్టిస్తే కూర బాగుంటుంది. ఎండుమిరపకాయలు, మిరియాలు, అలాగే చిన్న కొబ్బరి ముక్క, ఎర్ర ఉల్లి, మిగతా మసాలాలు, ధనియా పౌడర్, వెల్లుల్లి ఇవన్నీ బాగా వేయించిన తర్వాత ఒక పావు గంట సేపు వేయించాను. వీటిని మిక్సీ పట్టించేస్తాను మెత్తటి పేస్ట్ లాగా. అదే ప్యాన్లో ఆవాలు వేయించిన తర్వాత ఇదిగో ఫ్రీజర్లో పెట్టుకున్న ఈ మటర్ని వేసి అలాగే ఉప్పు పసుపు వేసి బాగా కలిగిపెట్టి, ఇవి వేగితేనే బాగుంటాయి, లేకపోతే పచ్చి ఉండిపోతాయి కదా. అందుకే చాలాసేపు వేపిన తర్వాత మసాలా ముద్ద అయితే ఆడించుకున్న మసాలా ముద్ద అయితే ఇందులో వేయిస్తాను. ఆల్రెడీ మసాలా బాగా వేగింది, అయినా సరే మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు వేయిస్తున్నాను. మరి నూనె మీదకి వస్తుంది అంటారు కదా, నూనె అయితే నేను ఎక్కువ వేయను, మీదకి తేలే ఛాన్సే లేదు. వీలైనంత తగ్గిస్తేనే మంచిది. తగినంత నీరు పోసాను. కర్రీ అయితే సూపర్ ఉంది.